వెల్కమ్ టు శోభాస్ వరల్డ్. ఈరోజు నేను హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు పప్పును ఉడికించుకోండి. అలాగే గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు ఒక కప్పు 3 కప్పులు వేసుకొని ఉడికించుకొని ఈ పప్పు అందులో వేసేయండి. మనము హెల్దీ రెసిపీస్ కదా, ఇందులో కారము ఘాటు లేకుండా సూప్ లాగా తాగడానికి మనకు వెజిటబుల్స్ మనం కడుపులోకి పోవాలి. ఫైబర్ కదా ఇవన్నీ, సొరకాయ, గుమ్మడికాయ, ముల్లంగి ఇవన్నీ. అలాగా సూప్ కోసం ఇలా చేశాను నేను. చూడండి, కొద్దిగా ఉడికాక కొంచెం సాంబార్ పొడి వేయండి. ఎక్కువ మసాలాలు అవసరం లేదు. మీరు సాంబార్ పౌడర్ లేకుండా కూడా కొత్తిమీర, కొంచెము అల్లము క్రష్ కొంచెం వేసేసి, కరివేపాకు ఇలా వేసేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి చల్లుకోవచ్చు. లేదంటే కొంచెం కమ్మగా కావాలనుకుంటే కొంచెం సాంబార్ పౌడర్ కానీ చారు పొడి కానీ వేయండి. ఇంకా కారము, అల్లం వెల్లుల్లి ఏం అవసరం లేదు. మనం ఇలా సూప్ లాగా తీసుకోవడానికి నేను హెల్దీ రెసిపీస్ అన్నాను కదా, నేను కొబ్బరి నూనె వాడుతున్నాను. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ కోసము. అందులో పెట్టి మూత పెట్టుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది చారు కానీ సూప్ అనొచ్చు, సాంబార్ అనొచ్చు. చూడండి, కొద్దిగా ఉడికించుకోండి. రెడీ అయింది. నెక్స్ట్ మనము పెరుగు పచ్చడి చేస్తున్నాము ఓన్లీ వెజిటబుల్స్ తోటి. మనము హెల్త్ కోసము ఇవన్నీ ఇలాగా కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బ్రోకలి, ఇలా కొత్తిమీర ఇవి వేసాను. ఉల్లిపాయలు వేసుకోవచ్చు కావాలంటే. ఇంకా మీ ఇష్టం వచ్చిన కూరగాయలు, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా ఉన్నాయి అవి కూడా వెరైటీ పెరుగు పచ్చళ్ళు నెక్స్ట్ టైము అప్లోడ్ చేస్తాను. ఎవరైనా కావాలనుకుంటే హెల్దీ రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తాను. ఒక కప్పు పెరుగు వేసుకొని, సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇలా మనము రైసు, చపాతీ, పుల్కాలు ఏం లేకుండా ఓన్లీ వెజిటబుల్స్ తోటి మనం హెల్తీగా ఉండడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి, బీపీ, షుగర్లు ఏమి రాకుండా ఉండడానికి, 40+ అయితే రోగాలు స్టార్ట్ అవుతాయి కదా, 30లోనే వస్తున్నాయి ఇవాళ రేపు సాఫ్ట్వేర్ పిల్లలకు కానీ చాలామందికి. మనం 40+ అయితే అసలు ఇలా తినడం ఒక నెల, ఒక 2 months 3 months ఇలా తిన్నారనుకోండి, ఏవి రావు బీపీ, షుగర్లు కానీ. అసలు గట్ క్లీన్ అవుతుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. చూడండి, పెరుగు పచ్చడి, సూపు, నట్స్ అండి, వాల్నట్, బాదం పెట్టుకున్నాను. ఇలా లంచ్లోకి అండి, ఇలా వితౌట్ రైస్, పుల్కా, మిల్లెట్ రైస్ ఏం లేకుండా ఇలా హ్యాపీగా లంచ్ తినవచ్చు మనము. అసలు లైట్గా ఉంటుంది మన బాడీ. చాలా మనకు పోషకాలు వస్తాయి, ఎన్నో విటమిన్స్ వస్తాయి అలా తినడం వల్ల. ఒక నెల ట్రై చేస్తే ఎంత లావు ఉన్నా తగ్గిపోతారు. 90 ఉన్నా కూడా 50-60కి వచ్చేస్తారు. చూడండి, నెక్స్ట్ ఫ్రూట్ సలాడు, ఒక జామకాయ, ఒక సంత్రా, ఒక ఆరెంజ్, ఒక యాపిల్, ఒక హాఫ్ చెర్రీ తీసుకున్నాను. గ్రేప్స్ తీసుకున్నా, డేట్స్ 5-6 తీసుకున్నాను. నట్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, వాల్నట్, బాదము, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి తీసుకున్నాయి. కావాలంటే మీరు గుమ్మడి గింజలు, ఇంకా క్యాష్యూ ఏమైనా తీసుకోవచ్చు. ఇలా క్రష్ చేయండి లైట్గా. ఇలా క్రష్ చేస్తే బాగుంటుంది, పంటి తగులుతూ. ఇది
వాటర్ మిలన్ అలా కట్ చేసుకోండి. అలా మనము చిన్నగా కట్ చేస్తే రౌండ్గా కొంచెమే చాలా చక్కగా వస్తుంది. అలా మధ్యలో నుంచి తీస్తే ఎలాగైనా తీసుకోవచ్చు. నేను ఇలా తీస్తున్నాను, నీట్గా వచ్చేస్తుంది. మనం ఇలా కత్తి తనాలంటే పైన ఇలా అనలేము కదా, అంత రాదు కదా, కొంచెం ఇలా అయినా తీసుకోవచ్చు. అలా అన్నీ కట్ చేసుకోండి ముక్కలుగా. చూడండి అంత వచ్చేసింది. ఇక్కడ నుండి కొంచెం కట్ చేసుకోవచ్చు. మనము సన్నగా కట్ చేస్తే ఇంకా బాగా వస్తుంది నీట్గా. కొంచెం లోపలికి అలా అంటే మొత్తం ఊడేస్తుంది. లేదా అంటే అలాగే మనం తీసుకోవచ్చు. అందులోనే మనము మొత్తం ముక్కలు తీసుకోవచ్చు. పండు కోయకుండా కూడా అలాగే తీసుకోవచ్చు. వీటిని ఇలా కట్ చేసుకోండి. గింజలు ఉంటే ఏమన్నా తీసుకోండి, మనకు పంటికి తగలకుండా. ఇలా అన్నిటిని తీయడం వల్ల మనకు పంటి కింద పడవు. ఈ పక్కన పెట్టుకొని మనం వీటిని కట్ చేద్దాము. చెర్రీ కట్ చేద్దాము కొంచెము. మీ దగ్గర ఏముంటే అవి తీసుకోండి. పపాయ కానీ, పైనాపిల్, అనారు ఏమైనా తీసుకోవచ్చు. అరటిపళ్ళు ఇలా వీటిని కట్ చేసుకోండి. ఇవి ఆరెంజ్ కూడా అలా కట్ చేసుకొని గింజలు తీసుకోండి. అలా కట్ చేసుకోవడం వల్ల గింజలు అంతా బయటకు వస్తాయి. అట్లా గింజలు తీసుకోండి. నెక్స్ట్ జామకాయ కట్ చేసుకోండి. ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏమింటే అవి తీసుకోవచ్చు. ఇవే తీసుకోవాలని ఏం లేదు. ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోండి ఇవన్నీ.
వీటిని వాటర్ మిలన్ ముక్కలను వేసుకోండి. అలా 2 స్పూన్లు తీసుకొని అలా కలుపుకోండి. కొద్దిగా నల్ల ఉప్పు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అరుగుదలకు. లేదంటే మామూలు ఉప్పు వేసుకోండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సలాడ్కు. నెక్స్ట్ ఈ పౌడర్ వేసుకోండి పైన. ఇది కమ్మగా పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. మనం సలాడు, మనం ఫ్రూట్స్ అలాగే తినాలనుకుంటే వెగటుగా ఉంటుంది కదా, కొందరు తినలేరు పిల్లలు కానీ, చాలామంది ఇష్టపడరు. ఒక్కొక్కటి అలా తింటే అంత టేస్ట్ కూడా ఉండదు. ఇలాగ మనం అన్నీ కలుపుకొని తిన్నామంటే ఒక మీల్ లాగా, లంచ్ లాగా చాలా బాగుంటుంది. ఇలా డేట్స్ కూడా ముక్కలు చేసుకోండి. సన్నగా అవ్వాలనుకునే వారికి ఇది సూపర్ డైట్ అసలు. అలాగే గట్ క్లీన్గా ఉంటుంది. మనము అన్ని పోషకాలు వస్తుంది ఇందులో. మనకు ఆయిల్ ఫుడ్ ఏం తీసుకోకుండా, డీప్ ఫ్రైడ్ ఐటమ్ లేకుండా ఇలా హెల్తీగా మనము తినాలనుకునే వాళ్ళు ఈ రైస్లు, ఇలా చపాతీ పుల్కాలు ఏమి లేకుండా కూడా మనం హ్యాపీగా హెల్తీ ఫుడ్ తినచ్చు. మనం ట్రై చేస్తే తప్పక తినచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలి, హాస్పిటల్కి వెళ్ళకుండా, ఏ రోగాలు రాకుండా, మనం బీపీ షుగర్లు ఏమి రాకుండా ఉండాలంటే, మనం ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్గా ఉండాలంటే ఇలాంటి ఫుడ్ 1 నెల తీసుకుంటే అన్నీ మీకు సన్నగా అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు. సూపర్ ఫుడ్ ఇది. చాలా ఉన్నాయి, నేను రెసిపీస్ చేశాను, నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. ఇంకా అప్పుడప్పుడు నా ఛానల్ను విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. పూజలు, టెంపుల్లకు సంబంధించి వ్రతాలు, ఇలా అన్నీ దేవాలయాల గురించి అన్నీ వస్తాయి. చూడండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఫుడ్ ఐటమ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళకు ఇది సూపర్ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.